తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం చూస్తాం నిన్న కేసీఆర్కు సవాళ్ళు విసిరిండు. బంకచర్ల మీద డిస్కషన్ చేద్దాం, అసెంబ్లీకి రండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరితే ఇక కేసీఆర్ రియాక్ట్ కాలేదు. కానీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ బిడ్డ రియాక్ట్ అయింది. 6 గ్యారెంటీల మీద అసెంబ్లీ చర్చిద్దాం, అసెంబ్లీలో దమ్ముంటే మీరు మరి చర్చకు సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నది. సో బిర్యానీ తినబెట్టి చంద్రబాబుకు గోదావరి జలాలు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి కల్వకుంట్ల కవిత అంటున్నది. అసలు సిసలైన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ దమ్మేంటో తెలుసు అంటూ ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని సూట్ పెట్టి తిడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఇక సీనియర్ అధికార ప్రతినిధి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. సుజాత గారు ఎట్లా చూస్తారు? ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు కేసీఆర్ దమ్మేంటో అంటున్నది. అంటే రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023 డిసెంబర్ 3వ తారీఖున వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో అది అందరికీ తెలుసు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు, అభిమానులు కష్టపడి గెలిపిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు, ముఖ్యమంత్రి గారు, నా ఒక్కడి గెలుపు కాదు, ఇది కార్యకర్తలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది అని చెప్పారు. మీలాగా మీ అయ్యలాగా ఏం చేసినా నేనే కాళేశ్వరం దగ్గర కుర్చేసుకొని కూర్చున్నా, నా రక్తం బొట్టు చెమట ఓడిచి కట్టించినా అనే మాట రేవంత్ రెడ్డి గారి నోట ఏనాడు కూడా ఒక్క మాట అట్లాంటి మాట రాలేదు. ఇకపోతే కవితమ్మ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటుంది. అసెంబ్లీలో తనకి స్థానమే లేదు, చర్చకు సిద్ధమా అని అంటుంది. కౌన్సిల్లో చర్చకు సిద్ధమైతే నేను అంటున్నా రెడీగా ఉండు, ఒక 4 ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు చాలు నీకు సమాధానం చెప్పడానికి. రేవంత్ రెడ్డి దగ్గర తర్వాత పోదు కానీ అద్దంకి దయాకరో, బల్మూరు వెంకటో, విజయశాంతినో, లేకపోతే మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడో 4 ఉన్నారు. నీకు ఆ 4తో ఒక్కళ్ళతోనన్నా చర్చకు సిద్ధంగా ఉంటే కౌన్సిల్లో మాట్లాడు. నువ్వు అసెంబ్లీ దాకా, ముఖ్యమంత్రి దాకా తర్వాత పోదువు కానీ మీ అయ్య గురించి మాట్లాడి ఏదో ఆయన దగ్గర మెప్పు పొందాలనే ఉద్దేశంతో మీ నాయన లిఫ్టులోకి వెళ్ళి బయటికి వస్తే నువ్వు మెట్లు దిగి కిందికి వస్తే మీ అయ్య నీ ముఖం కూడా చూడలేదు. ఈరోజు మీ అయ్య గురించి మెప్పు పొందాలి, మీ అయ్య దగ్గర మార్కులు కొట్టేయాలి, మీ నాయన మళ్ళీ ఇంట్లోకి రానియాలి, బిడ్డ వస్తివా అని కౌలించుకోవాలి అనే ఉద్దేశంలో కవిత చేస్తున్నటువంటి డ్రామాలో భాగం ఇది. ఎన్ని డ్రామాలు చేసినా, నువ్వు ఎన్ని మహిళల కోసం రిజర్వేషన్ డ్రామా చేసినా, 42% బీసీల రిజర్వేషన్ కోసం ధర్నాలు చేసినా, ఇంకోటి చేసినా తెలంగాణ ప్రజలకు తెలుసు. నువ్వు లిక్కర్ రానివి, మీ అయ్య దగ్గర రానిస్తలేడు. మీ అన్న ఆస్తిలో వాటా పంచుకోగలదు ఎక్కడన్నా, ఆస్తిలో కానీ రాజకీయాల్లో కానీ మీ అయ్యను ఆల్రెడీ నూరిపోసిండు. ఇంట్లోకి కూడా కాలుబెట్టనిచ్చే పరిస్థితి లేకనే నువ్వు లేఖ రాసినవు. అది తెలుసుకోక ఈరోజు రేవంత్ రెడ్డిని తిట్టేసి మీ అయ్య దగ్గర మార్కులు కొట్టేద్దామని ప్రయత్నం చేస్తే నేను అడుగుతున్నా, ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో ఎంత వరకు మెజార్టీ 18 నెలల్లో కాంగ్రెస్ పూర్తి చేసిందో, 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే తెలంగాణను ఎంత సర్వనాశనం చేసిండ్రో చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. మేము చేసిన అభివృద్ధి, మేము ఇస్తున్నటువంటి హామీలు నిలబెట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా చెయ్యాలి, ఇంకా అహర్నిశలు కష్టపడాలి అని 14 నుంచి 16 గంటలు మా క్యాబినెట్ అంతా పనిచేస్తుంది. మీ అయ్యేలాగా ఫామ్ హౌస్లో పండుకొని లేకపోతే ఫామ్ హౌస్ వ్యవహారం మా ముఖ్యమంత్రి చేస్తలేడు. అసలు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్తో పోలికేంటమ్మా? అసలుకి ఈయన కష్టజీవి. ఆయన తెలంగాణ ప్రజలు 1200 మంది శవాల మీద కూర్చొని రాజ్యమేల్లోనికి 4 కోట్ల మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నోనితో కంపేర్ చేస్తే ఈరోజు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది తల్లి. కవిత 2500 ఎట్టుపోయినాయి, పెన్షన్లు ఎట్టుపోయినాయి, 6 గ్యారెంటీలు ఎట్టుపోయినాయి. దీని మీద ప్రధానంగా డిస్కషన్ చేద్దాం. చెప్పింది 10 ఏళ్లలో వాళ్ళ నాయన చేయనటువంటివన్నీ మేము ఇప్పుడు 18 నెలల్లో చేసినాం. అది గుర్తుంచుకో కవితమ్మ. మీ నాయన కడుగు ఫస్ట్. నాయన దళిత ముఖ్యమంత్రి అయింది, ఎక్కడ పోయింది? 3 ఎకరాల దళితులకు భూమి ఎక్కడ పోయింది? లేకపోతే ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయింది? లేదా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ పోయినాయి? లేదా తొలి క్యాబినెట్లో మహిళలకు కనీసం స్థానం తీయలేదు. నువ్వు దళిత డిప్యూటీ సీఎంని తీసి కూరలో కరేపాకులాగా పక్కగా పడేసినావు. నాయన నువ్వు చేసిన తప్పులు రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఈరోజు దళిత గిరిజన ఆదివాసులకు అందరికీ కూడా గౌరవం ఇచ్చి, ఈరోజు క్యాబినెట్లో హోదా ఇచ్చి, అసెంబ్లీలో వాళ్ళకు విప్పులను ఇచ్చి, ఈరోజు మహిళలకు ప్రథమ స్థానాన్ని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఒక మహిళగా మీ అయ్య కడగలేనటువంటి ప్రశ్న ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతున్నావు. రేవంత్ రెడ్డి గారు దేశంలోనే ఎవ్వరు కూడా ఏ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ సంవత్సరం లోపల 60,000 ఉద్యోగాలు ఎవరు భర్తీ చేయకపోతే రికార్డ్ సృష్టించిండు. 2 లక్షలు ఇచ్చినట్టున్నారు మీరు హామీ సంవత్సరానికి. నేను చెప్పేది
ఇస్తాము. అక్కడ ఖాళీలైనా కొద్దీ ఇచ్చుకుంటూనే పోతాం. ఇంకా నోటిఫికేషన్ నిన్న రేవంత్ రెడ్డి గారి మాటల్లో మీరేంటారు, రైతు సభ పెట్టినప్పుడు సెక్రటేరియట్ దగ్గర మేము నోటిఫికేషన్లు వేస్తామంటే ధర్నా చేస్తున్నటువంటి నిరుద్యోగ యువత మాకు ఊపిరి కూడా బిగబట్టుకొని ఇవ్వకుండా, మాకు అసలు సమయం ఇవ్వకుండా కంటిన్యూగా నోటిఫికేషన్లు వేసుకుంటూ పోతే ఎగ్జామ్ రాయలేనటువంటి పరిస్థితి అని ధర్నా చేస్తున్నటువంటి యువత గురించి చర్చలు చేసుకుంటున్నారు దేశం మొత్తము. మేము వెయ్యాలనే ఉన్నది, వాళ్ళు వద్దు వద్దు అని గోల చేసింది దేశంలో ఎక్కడైనా చూసినావా? ఉద్యోగాలు ఇంకొంతమంది ధర్నా చౌకులో జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? అమీర్పేట్ చౌరస్తాల్లో లేకపోతే ఈడ గాంధీనగర్ చౌరస్తాల్లో ఇంకో చోటనో విద్యార్థులు ఎక్కడైతే చదువుకోవడానికో లేకపోతే ఈ కోచింగ్ సెంటర్లకో పరిమితమైనటువంటిది గతంలో చూసినాం. ఈరోజు కోచింగ్ సెంటర్లకు అవకాశం ఇవ్వకుండా నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాత ఇమీడియట్గా ఎగ్జామ్స్ పెడుతున్నందుకు కోచింగ్ సెంటర్లకు కూడా మాట్లాడే అవకాశం లేకుండా మేము ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం. నిరుద్యోగ యువత పక్షాన నిలబడ్డం, ఉద్యోగుల పక్షాన నిలబడ్డం. మీకు మాకు చాలా తేడా ఉంటుంది. 24 గంటలు మమ్మల్ని ఎద్దేవా చేసి మాట్లాడాలని అంటున్నావు, కానీ కనీసం నిరుద్యోగ యువత నాడ తీసుకొని పోయి ధర్నాలల్లా దీక్షలల్లా కూసబెట్టుకునేటప్పుడు ఒక్కటి గుర్తు చేసుకో, 2014 నుంచి 23 వరకు నిరుద్యోగ యువతను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఇంటర్ విద్యార్థులను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఆర్టీసీ ఉద్యోగస్తులను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, రైతులకు సంఖ్యలేసి ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, అవన్నీ లెక్కలు తీస్తే చరిత్ర ఎక్కడ పోదు. చరిత్ర తుడిపేస్తే తుడిచేసేది కాదు, చెడిపేస్తే చెరిగిపోయేది కాదు. చరిత్ర అంతా రాసింది ఉంటుంది. నువ్వు పోయినా నేను పోయినా ఇంకొకడు పోయినా చరిత్ర మాత్రం ఎక్కడ పోదు. ఆ రోజు స్వతంత్రం నుంచి ఈ రోజు వరకు రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైనటువంటి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అక్కడ శాసనము చట్టము నిర్మించబడుతుంది. అక్కడ రాసినటువంటివి ఎక్కడ పోవు. చరిత్రలో అన్నీ చదువుకోవచ్చు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే రాష్ట్రం 10 ఏళ్ల తర్వాత అంధకారంకు మారిపోయి ఈరోజు అప్పుల పాలయ్యి 8,22,000 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పుల భారం మోపి ఒక్కసారి రైతులకు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ అమ్మేస్తావు, ఒక్కసారి దళితులకు రైతులకు రైతు బంధో దళిత బంధో ఇయ్యాలి అని అంటే రాష్ట్రంలో ఉన్న భూములన్నీ 450 ఎకరాలు అమ్ముకొని తెగనమ్ముకొని బలిసి కొట్టుకొని సచ్చినటువంటి మీరు మా గురించి మాట్లాడి మా గురించి ప్రశ్నలు వేసి మా రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నించే అధికారం కానీ హక్కు కానీ అర్హత కానీ మీకుందా అని అడుగుతున్నా. ఎక్కడ ప్రజల కోసం కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఒక్కొక్కటి పూర్తి చేసుకొని వచ్చి ఇచ్చిన హామీలు నిలబెడుతుంటే మీకు ప్రశ్నించాల్సింది పోయి ఎందుకు చేసినావు 8,22,000 కోట్ల రూపాయలు, ఎందుకు చేసినావు సర్వనాశనం, ఎందుకు అమ్ముకున్నారు భూములు అని మిమ్మల్ని నిలదీసి బట్టలు కూడా తీసి కొట్టేది ప్రజలు పోయి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? ఈ మధ్యకాలంలో చూసిరా సోషల్ మీడియాలో రప్ప 3.0 లోడింగ్ అనేది. సో వాళ్ళ అధికారంలోకి వస్తే రప్ప అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? రప్ప లేదు, పప్ప లేదు, ఏం లేదు. ఆల్రెడీ పప్పులయ్యి 8 వర్గాలుగా చీలిపోయినటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం. కానీ వాళ్ళ అధికారం ఇంకా పోతే ఇక బీఆర్ఎస్ గురించే నేను చెప్పదలుచుకున్నాను. రప్పలకు వాళ్ళ దగ్గర చెరచెరా ఉన్నటువంటి 8 వర్గాలు, ఇటు పార్లమెంట్లో 4 వర్గాలు, అసెంబ్లీలో 4 వర్గాలు ఉన్నది. అక్కడో 8 ఇక్కడో 8. వాళ్ళు రప్పరప్ప అంటే రేపరేపలాడేటటువంటి మా జెండా రేపరేపలాడుతూనే ఉంటుంది. వాళ్ళు 3వదో 4వదో ఇంకేదో కలలు కనే స్థాయిలో వాళ్ళే ఉంటారు. రప్పరప్ప అంటే మీ జెండా రేపరేపలాడుతుంది. ఎస్, 100% ఒకటి. ఈరోజు వాళ్ళ నోరుతోనే కేసీఆర్ అప్పుల పాలు చేస్తే రాష్ట్రాన్ని ఈరోజు ఒక్కొక్కటి తీర్చిదిద్దుతున్నాడని బండి సంజయ్ కానీ రఘునందన్ రావే కానీ ఇంకొకరే కానీ వాళ్ళ నోట్లో నుంచే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి పథకాల అమలులో వాళ్ళ నోట్ల నుంచే వింటున్నాం కదా. మాటల్లోనే అప్పుల పాలు చేసినావు, ఎవరికి ఏమి ఇయ్యలేవు. ఈరోజు రైతు భరోసా ఇస్తోంది కాంగ్రెస్, రైతుకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్. 1,00,000 కోట్లకు పైగా రైతులకు ఎవరైనా సహాయం చేసిండ్రు వివిధ రూపాలలో. ఆర్థిక సాయం అంటే దేశంలో మొట్టమొదటి రాష్ట్రం అప్పుల పాలై ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎక్కడ కూడా దేశం లోపల 1 సంవత్సరం లోపల 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు లాభం చేయలేదు. ఆనాడు సబ్సిడీలు ఎత్తేసినావు, పనిముట్ల మీద సబ్సిడీలు ఎత్తేసినావు, విత్తనాల మీద సబ్సిడీలు ఎత్తేసినావు, డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ ఎత్తేసినావు, రైతులకు అండగా నిలబడలేదు. ఈరోజు రైతులకు వెన్నెముక అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 500 బోనస్ ఇస్తోంది, 2 లక్షల రుణమాఫీ చేసింది. రైతు దున్నుకునే ప్రతి వ్యవసాయం చేసే భూమికి
రైతు భరోసా ఇచ్చింది. ఈరోజు రైతులకు అన్ని చోట సబ్సిడీ, అన్ని విత్తనాల మీద, ఎరువుల మీద, డ్రిప్ ఇరిగేషన్ మీద, పనిముట్ల మీద, ఇంకా ఇకపోతే ట్రాక్టర్ల మీద, అన్నిటి మీద సబ్సిడీ ఇస్తుంది ఈరోజు మా ప్రభుత్వం. మీరు రైతుకు బేడీలేస్తే మేము ఈరోజు రైతు కళ్ళల్లో ఆనందం చూసినాం. మీకు మాకు తేడా చాలా ఉన్నది, మీకు మాకు వ్యత్యాసం ఉంది. మేము దేశానికి స్వతంత్రం తెస్తే తెలంగాణని సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. రైట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఏం చెప్తారు ఫైనల్గా? ఇవాళ వార్తాపత్రికల్లో చూస్తే సిట్టు కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కానీ, దామోదర్ రాజనరసింహ కానీ, కొంతమంది మీడియా ప్రతినిధులకు కూడా సిట్టు కొన్ని నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఏం చెప్తారు? అంటే అదేదో తప్పు చేసిన నోటీసులు కాదు కదా, వాళ్ళు ఇబ్బంది పడ్డటువంటి నోటీసులు. ఎంతో మందికి ఇప్పటికే పిలిచి మాట్లాడుతున్నారు, పిఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు వెళ్ళి పాపం వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అయిన విషయం ఈరోజు లీడర్లు, వాళ్ళు రాజనరసింహ కానీ, జగ్గారెడ్డి కానీ, XYZ ఇంకెవరన్నా కానివ్వండి, వాళ్ళు లీడర్లు, వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ అయిందని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ 10,000 ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు. సంవత్సరానికి ఒక 1000 పైగానో 4,000కు పైన సంవత్సరానికి ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు అని అంటే ఇంతకన్నా దారుణం ఏదన్నా ఉంటుందా ప్రపంచంలో? ఇంతకన్నా క్రిమినల్స్ ఎవరన్నా ఉంటారా? ఈ దొంగలందరినీ నడి రోడ్డు మీద పెద్ద జేసీబీ పైకి ఎత్తి ఒక్కొక్కరిని ఉరేయాలి. ఎందుకంటే వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వడు కూడా అనుమతి లేకుండా స్వీకరించొద్దు. అది క్రిమినల్కో లేకపోతే దేశ ద్రోహానికో పాల్పడినోట్లోకి అది కూడా పర్మిషన్తోని ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. వితౌట్ పర్మిషన్ నా ఇంటికి కానీ, నా సొంత వ్యవహారాల్లో కానీ ఎవడు కూడా తలదూర్చొద్దు. అలాంటిది పర్సనల్ వ్యవహారంలో తలదూర్చిన ఈ దొంగల్ని నడి రోడ్డు మీద ఒక్కొక్కడిని, దీని వెనకాలన్న హరీష్ రావే కానీ, దీని వెనకాలన్న ప్రభాకర్ రావే కానీ, దీనికి కర్మ క్రియ అయినటువంటి కేసీఆర్ కుటుంబం ఎవడైనా సరే నడి రోడ్డు మీద ఉరి తీయాలి అంటున్నా. వ్యక్తిగత సమాచారం తీసుకొని వ్యాపారస్తుల్ని, మహిళల్ని, రాజకీయ నాయకుల్ని, తెలంగాణలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి అధికారులని కూడా బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి ఇది ఈరోజు ఇంకా ఒకవేళ అవకాశం ఇచ్చింటే మరో నైజాం ప్రభుత్వమో లేకపోతే మరో బ్రిటిష్ ప్రభుత్వమో బానిస ప్రభుత్వానికి పూర్తిగా మితిమీరిపోయి మన మీద రాచరికం చెలాయిస్తుండే. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, అందుకనే వాళ్ళను తీసి నేలకేసి కొడితే కానీ ఈరోజు తెలంగాణలో పడినటువంటి ప్రతి ఒక్కళ్ళ బాధ ప్రజలకు కానీ, అధికారులకు కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు అర్థమవుతుంది వీళ్ళు చేసినటువంటి వ్యవహారం. ఏంది అది? ఒకటా రెండా? వేలాది ఫోన్లను సంవత్సరాలకు మీరు ట్యాపింగ్ చేసినట్టు అలా నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, ఎవరైనా బాధితులే. వేల కొద్ది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిది ఫోన్ ట్యాపింగ్, మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్. వ్యాపారం ఎవరైతే కొంచెం వాళ్ళకు మించి వాళ్ళకు కమిషన్లు ఇవ్వకుండా ఎవడైనా అయితే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుడు, రాజకీయ నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసుడు. ఈ విధంగా కూడబెట్టుకున్నటువంటి డబ్బు ఏం బొంద మీద పెట్టుకొని పోతారు సచ్చెటి నాటికి? ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమందిని కష్టపెట్టి, ఇంతమంది ఉసురు పెట్టుకున్న మీరు ఇంకా ఏ విధంగా పోతారు? పురుగులలో పడి చేస్తారు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టినందుకు. రైట్. ఇది మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయినా లేకపోతే 6 గ్యారెంటీల చర్చ అయినా ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందో కల్వకుంట్ల కవిత మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేకమైనటువంటి గ్యారెంటీలని నెరవేరుస్తూ ముందుకు పోతుందంటూ కల్వ సుజాత చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈసారి అసెంబ్లీలోకి మరి కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? వస్తే నిజంగానే చర్చించే ఛాన్స్ ఉందా? చర్చకు నిజంగా ప్రతిపక్షాలు ఇటు అధికార పార్టీ సిద్ధంగా ఉన్నాయనేది చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చివరి దశలో ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మెడకు చూపించబోతున్నది, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.